ప్రభుత్వంలోని వైఖరి తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అని వైఖరి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం నశించాలి దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వము దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్ననే కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు, అదేవిధంగా సిఎన్జి పైన 2 రూపాయలు పెంచి దేశ ప్రజల యొక్క నడ్డు విరిచేటువంటి దుర్మార్గమైన చర్యలకు చేపడతా ఉంది. ఈరోజు పొదుపు చర్యల పేరు మీద ఆదా చేయాలి ఆయిల్ అని చెప్పి ఆ సూతులు చెప్తూ ఈరోజు ప్రజలపైన భారాలు మోపేటువంటి నరేంద్ర మోడీకి కనీస దేశ ప్రజలపైన విజ్ఞత లేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. వీటితో పాటు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగినటువంటి దొంగ చాటుతోటి ఈరోజు కార్పొరేట్ కంపెనీలు అంబానీ, అదానీ లాంటి వాళ్లకు ఈరోజు లాభాలు ఆర్జించేందుకు ఈరోజు ధరలు పెంచింది. గతంలో ఈరోజు అంతర్జాతీయ క్రూడాయిల్ ధర $50 పడిపోయిన సందర్భంగా ధరలు తగ్గించలేదు. కానీ ఈరోజు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగినటువంటి సాకుతోటి పెంచడం దుర్మార్గమైన చర్య. 12 సంవత్సరాల కాలంలో 40 లక్షల కోట్ల సెస్సును వసూలు చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆ సెస్సు నుంచి వినియోగించాలి తప్ప ప్రజల మీద భారాలు వేయడం అంటే దుర్మార్గమైన చర్య. ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఉపాధి కల్పనలో సన్నగిలుతూ ఉన్నాయి, రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేవు. ఈరోజు నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలపైన మరో భారం వేస్తే ఈరోజు రవాణా రంగంతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసుకొని పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ప్రజలు శ్రీకారం చుట్టి బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధపడతారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.